95 న్యూస్కి స్వాగతం. అభివృద్ధిలో రాజీ లేదన్న ఎమ్మెల్యే ఇంటూరి 28.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైనేజీ ప్రారంభం. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడకుండా కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నట్లు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలో దివి శివలింగ ప్రసాద్ ఇంటి వద్ద నుంచి తాళూరి రమణయ్య ఇంటి వరకు 28.5 లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు సీసీ డ్రైన్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనిదన్నారు. ఎక్కడ చూసిన గుంతల రోడ్లు కనిపించాయని చెప్పారు. గత ఎన్నికల ప్రచార సమయంలో కూడా స్థానికులు ఈ రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనకు వచ్చినప్పుడు మున్సిపాలిటీ గురించి ఆయనకు వివరించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సీఎం 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే 20 కోట్ల నిధులు మున్సిపాలిటీకి విడుదల కాగా వాటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కందుకూరు అభివృద్ధికి గురించి అడిగినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో నిధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారం మరవలేదని చెబుతూ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇద్దరి సహకారంతో రాబోయే రోజుల్లో కందుకూరును నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కె అనుష, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. 2024 ఎలక్షన్లో డోర్ టు డోర్ ప్రచారాన్ని తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు లేక, అలాగే డ్రైనులు లేని పరిస్థితి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా మన నియోజకవర్గానికి రావడం, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆ రోజు ఏవైతే 50 కోట్లు ఈ కందుకూరు మున్సిపాలిటీకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మనకి ఆల్రెడీ ఒక 20 కోట్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే టౌన్లో పురాతన మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు కూడా గత ప్రభుత్వాలు మర్చిపోతే మేము అధికారంలో రావడంతోనే ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు ఈ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కూడా ఈరోజు ఒక మున్సిపాలిటీలో ఎప్పుడో మన కందుకూరు మున్సిపాలిటీ అంటే మురుకోపం లాంటి మున్సిపాలిటీ లాగా ఉండే పరిస్థితి, దాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో మన మున్సిపాలిటీ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతో మన మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలు తీసుకొని ఈ మున్సిపాలిటీకి నిధులు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టుకొని మన మున్సిపాలిటీకి గవర్నమెంట్లో ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో కందుకూరు మున్సిపాలిటీకి ఏ ఒక నిధులు ఇస్తూనే ఉన్నాడు. దానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా నన్ను నమ్మి మన కందుకూరు మున్సిపాలిటీ ప్రజలు ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు ఏవైతే ఆలోచనతో నన్ను గెలిపించారో ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చెందే మున్సిపాలిటీలో ప్రయారిటీ లిస్టులో మన మున్సిపాలిటీ ఉండే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తప్పకుండా 2029 ఎలక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మళ్ళా ఎలక్షన్లకు పోయి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.